టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నాడు. గతేడాది కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన డార్లింగ్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది ముందుగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజ్యసభ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆ తర్వాత ఫాంసీ సినిమాను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో కల్లా సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత స్పిరిట్ మూవీని పట్టాలెక్కించేలా ప్రభాస్ టైం సెట్ చేసుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ప్రభాస్ ఏ సినిమాలు ఎన్ని కాల్ షీట్లు ఇచ్చారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ బాహుబలి తర్వాత మారిపోయింది. బాహుబలి తర్వాత రెమ్యునరేషన్ భారీగా పెంచిన ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు. గతంలో వచ్చిన సలార్ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించారు. ఆ తర్వాత గతేడాది కల్కి మూవీతో మరో హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. పురాణాల కథ ఆధారంగా వచ్చిన మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఏడాది ముందుగా రాజాసాబ్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని టాక్. త్వరగా ఆ మూవీని రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారట. అయితే తాజాగా ప్రభాస్ మూవీల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజాసాబ్ పూర్తయిందని టాక్. ఆ తర్వాత హను రాఘుపూడి కాంబినేషన్లో ఫౌజీ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీకి 60 రోజుల కాల్ షీట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ టాకీ పూర్తయ్యాక ఫారెన్లో పాటలను షూట్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఫౌజీ టీం. ఆ తర్వాత స్పిరిట్కి ఫుల్ కాల్ షీట్ కేటాయించాలన్నది ప్లాన్. ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల సినిమాలకు సంబంధించిన లుక్లో తేడాలు రాకుండా ఉంటుందని డార్లింగ్ డెసిషన్ తీసుకున్నారట. అయితే ఫౌజీ స్పిరిట్ టైంలో అటు ఇటు చూడరన్నమాట యంగ్ రెబల్ స్టార్. ఈ మూవీల తర్వాత సలార్కు సీక్వెల్ గా శౌర్యాంగ పర్వం స్టార్ట్ కావడానికి మరింత సమయం పడుతుందనే క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత కథ సిద్ధం చేస్తే నాగశ్విన్తో కల్కి మూవీని సెట్స్ మీదకి తీసుకువెళ్లనున్నాడు. మొత్తానికి ఈ ఏడాది అయితే ప్రభాస్ మూవీల లైనప్ మాత్రం అదిరిపోయింది. మరి ఏ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ మూవీల తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చే ప్లాన్లో ప్రభాస్ ఉన్నారని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.